నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు అంతా సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 3 ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. మొత్తం 4,61,806 మంది గ్రాడ్యుయేట్లు ఓటు వేయనున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులున్నారు. కాంగ్రెస్ నుంచి తీన్మర్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ 3 ఉమ్మడి జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తరించి ఉంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా గ్రాడ్యుయేట్ ఓటర్లున్నారు. ఇక్కడ 1,73,406 మంది గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఓటర్లు 1,66,448 మంది ఓటర్లున్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,23,985 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లున్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం. ఓటు హక్కు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల 27న ప్రత్యేక క్యాజువల్ సెలవు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు పోలీసులు. రేపు వరంగల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నామన్నారు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్. పోలింగ్ కేంద్రాల దగ్గర గుమికూడదన్నారు. వరంగల్లో ఈ నెల 27న సభలు, ర్యాలీలు నిషేధమని చెప్పారు. నల్గొండలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ కేంద్రాలపై ఆరా తీశారు. పోలింగ్ ఏర్పాట్లపై అధికారులతో డిస్కస్ చేశారు కలెక్టర్. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామంటున్న జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనతో శేఖర్ ఫేస్ టు ఫేస్. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే 12 జిల్లాలకు సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఇప్పటికే అధికారులకు సంబంధించి మెటీరియల్ పంపిణీ చేస్తున్నారు. ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రశాంతంగా ముగిసే విధంగా సూచనలు చేస్తున్నారు. మనతో పాటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉన్నారు. సార్ మాట్లాడదాం. మేడం, గుడ్ మార్నింగ్. మెటీరియల్ పంపిణీ పూర్తయినట్లేనా మేడం? మెటీరియల్ పంపిణీ అంతా పూర్తయిందండి. ఇది మీరు చూస్తున్నారు, మనము డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్నాము. ఇప్పుడు స్టాఫ్ అందరూ మెటీరియల్ చెక్ చేసుకొని, బాక్సెస్ చెక్ చేసుకొని పోలింగ్ స్టేషన్స్కి బయలుదేరుతారు. దాదాపు 12 జిల్లాలు, 34 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు, 5 పార్లమెంట్ స్థానాల్లో ఎట్లా ఉన్నది మానిటరింగ్? అందరూ జిల్లా కలెక్టర్స్ 12 డిస్ట్రిక్ట్స్ కంటిన్యూస్ కోఆర్డినేషన్లో ఉన్నామండి. ఎలక్షన్ కమిషన్ నుంచి, అదేవిధంగా సిఇఓ ఆఫీస్ నుంచి కూడా అందరినీ ఎవ్రీడే పాయింట్ టు పాయింట్ మానిటర్ చేస్తున్నారు. సో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఒక 2 years బ్యాక్ మనం చేసాం కాబట్టి ఇట్ ఈస్ మోరల్లెస్ అందరికీ ప్రాక్టీస్ కూడా ఉంది. ఎలక్షన్స్ చేస్తున్నారు కాబట్టి కొంచెం డిఫరెంట్ బ్యాలెట్ బాక్సెస్ ఉన్నాయి అంతే, ఈవీఎంస్ లేకుండా. బట్ అందరూ రెడీగా ఉన్నారు. డిస్ట్రిక్ట్ యంత్రాంగం మొత్తం మీరు చూస్తున్నారు, కంటిన్యూస్గా పర్స్యూట్ చేసి మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఫ్లాలెస్గా చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇది డిఫరెంట్ ఉంటుంది బ్యాలెట్ బాక్స్కి సంబంధించి. అదే సిబ్బందిని మళ్ళీ దీనికి యూజ్ చేస్తున్నారా, లేకపోతే వీళ్ళకి వేరేగా స్పెషల్గా ఏమన్నా ట్రైనింగ్ ఇచ్చారా? దీనికి కొంచెం సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారండి, తహసీల్దార్స్, డీటీస్, అదేవిధంగా సీనియర్ ఇంజనీర్స్, వీరందరూ కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్స్గా ఉంటారు ఈ పోలింగ్కి. సో వారందరూ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, మల్టిపుల్ ట్రైనింగ్స్. వారు కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా వారందరూ ఓటు వేసి వారందరూ కూడా ఎలాగ ప్రాసెస్ అనేది తెలుసుకున్నారు. సో ఇష్యూస్ అయితే ఏం లేవు. అంటే గ్రాడ్యుయేటర్స్ అందరూ కూడా ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తారు, కానీ గతంలో దాదాపు 20,000 ఓట్లు చెల్లని ఓట్లుగా మిగిలాయి. సో వాళ్ళకి ఏమైనా అవగాహన కల్పించేందుకు ఏమైనా ఏర్పాటు చేశారా, లేకపోతే ఓటర్ ఏదైతే పోలింగ్ స్టేషన్ ఉంటుందో అక్కడ ఎట్లాంటి ఏర్పాటు చేశారా? ఈచ్ పోలింగ్ స్టేషన్ దగ్గర ఒక పోస్టర్ పెడుతున్నామండి, ఎలాగ ఓట్ చేయాలి అని. ఇది యాక్చువల్లీ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ కాబట్టి అందరికీ తెలుసు. దే కెన్ గివ్ ఎనీ నెంబర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. ఇప్పుడు మనకి 52 క్యాండిడేట్స్ ఉన్నారు. ఆ 52 క్యాండిడేట్స్ వరకు వాళ్ళు ప్రిఫరెన్స్ మార్క్ చేయొచ్చు, 1 నుంచి 52 దాకా. సో అది ఆ ప్రాసెస్ ఎలా చేయాలి, ఫోల్డింగ్ ఎలా చేయాలి, తర్వాత ఆ బాక్స్లో ఎలా వేయాలి అని చెప్పేసి ఒక పోస్టర్ తయారు చేయడం జరిగింది. అది ఈచ్ పోలింగ్ స్టేషన్ దగ్గర డిస్ప్లే చేయబడుతుంది. ఫైనల్గా ఒక క్వశ్చన్ మేడం, జనరల్ ఎలక్షన్స్కి అయితే చాలా ఫిర్యాదులు వస్తుంటాయి, సివిజన్ యాప్ కావచ్చు, డైరెక్ట్ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ఎలక్షన్స్కి ఏమైనా అట్లా వచ్చాయా ఫిర్యాదులు? ఇక్కడ డబ్బులు పంపిణీ చేస్తున్నారు, మద్యం పంపిణీ చేసి ఇట్లాంటివి ఏమైనా ఈ ఎలక్షన్లకు వచ్చాయా ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి?
ఎంసీసీ కంప్లైంట్స్ వచ్చాయండి. సో నార్మల్ సీజర్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. మనము జనరల్ ఎలక్షన్ చేస్తున్నాం కాబట్టి, సో రెండు ఓవర్లాప్ ఉన్నాయి కాబట్టి దానికి సీజర్స్ అవుతున్నాయి, దీనికి అవుతున్నాయి. బట్ ఏదో ఒక అక్కడక్కడ క్యాంపెయిన్ వయలేషన్స్ అయినట్టు కంప్లైంట్స్ వచ్చాయి. సూర్యాపేట డిస్ట్రిక్ట్, జన్గాం, తర్వాత వారంగల్ ఇలాంటి ప్లేసెస్లో వాటి మీద రెస్పెక్టివ్ కలెక్టర్స్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. బ్యాలెట్ పేపర్లు మళ్ళీ చివరిగా ఇక్కడే తీసుకురావాలా, మరి మిగతా జిల్లాలకు సంబంధించి వాటి మానిటరింగ్ జీపీఎస్ ఎట్లా ఉంటుంది మేడం? అన్నీ కూడా బ్యాలెట్ బాక్సెస్ పోలింగ్ స్టేషన్లో వాటి నంబరింగ్ ఉంటుంది. అక్కడి నుంచి వాటి రూట్ వెహికల్స్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇక్కడ, ఆ వెహికల్స్ అన్నిటికీ కూడా జీపీఎస్ మానిటరింగ్ ఉంటుంది, పోలీస్ ఎస్కాట్ ఉంటుంది. సో వీరు ఎక్కడ బ్యాలెట్ బాక్సెస్ ఎక్కడికి వెళ్లకుండా వీటిని సీల్ చేయడానికి కూడా చాలా సిస్టమాటిక్గా వాటి మీద ఒక సీల్ పైన అది ఏదైతే బ్యాలెట్ వేసే పాయింట్ ఉందో దాని దగ్గర, ఓపెనింగ్ దగ్గర, అన్నిటి దగ్గర కరెక్ట్గా సీల్స్ వేసి తీసుకొస్తారు. కీస్ కూడా వేస్తారు. ఇవన్నీ కూడా మళ్ళీ ఒక బ్యాగ్లో టై చేస్తారు. సో బ్యాలెట్ బాక్సెస్ సెక్యూర్ చేస్తారు. అవి తీసుకొచ్చి జీపీఎస్ ట్రాక్డ్ వెహికల్స్లో ఇక్కడ వరకు మన స్ట్రాంగ్ రూమ్ దుప్పల్పల్లి స్టేడియం దగ్గర, మన అగ్రికల్చర్ గోడౌన్ దగ్గర ఉన్న స్ట్రాంగ్ రూమ్కి తీసుకొస్తారు. థ్యాంక్ యూ. ఇది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి దాదాపు 52 మంది అభ్యర్థులు 4,63,339 మంది ఓటర్లు ఇందులో పార్టిసిపేట్ చేయనున్నారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను చేశారని చెప్పుకొస్తున్నారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి.